హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భూనా గ్యాలరీ. ఏంటి తట్టు ఎత్తుకొని ఎక్కడికో బయలుదేరింది అనుకుంటున్నారా? రీసెంట్గా మేము ఇల్లు చేంజ్ అయినాం, తెలుసు కదండి మీకు అందరికీ. హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా. ఇప్పుడైతే పాలు పెట్టడానికి మేమైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే నేను నా కూతురు అయితే కుడి కాలు ముందు పెట్టి ఇంట్లోకి అయితే అడుగు పెట్టాము. దాంట్లో అయితే తట్టలో మిరపకాయలు, చింతపండు, కందిపప్పు, ఉప్పు, పెసరపప్పు అలా కొన్ని ఎత్తుకొని వెళ్ళాలంటండి. మా అమ్మ చెప్పింది అలా ఎత్తుకొని పో అని. అందుకనేసి ఎత్తుకొని అయితే వచ్చాను. ఇక్కడ ఏమైందంటే ఇక్కడ కరెంట్ అయితే మీటరు తీసేశారంట. చాలా రోజుల నుంచి ఖాళీ ఉందంట, ఒక 1 year నుంచి. అందుకనేసి మీటర్ కట్ చేసేసారు. ఇంకా రెడీ చేయలేదు మేము వెళ్ళినప్పటికైతే. అందుకనేసి ఇలా మొబైల్ లైట్స్తో ఇలా ఫస్ట్ అయితే దేవుడి రూమ్లో ఇలా అయితే పూజ చేస్తున్నాను. దేవుడి రూమ్ అయితే చిన్నదే కానీ బాగుంది, చిన్నదైనా బాగుంది చూడ్డానికి. చూడండి, ఇలా అయితే పూజ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే పూజ చేసేసాక పాలు పొంగించాలి కదా, అందుకనేసి ఇలా పూజ అయితే చేస్తూ ఉన్నానండి. దీపం అయితే వెలిగించేసాను, కడ్డీలు తిప్పుతూ ఉన్నాను. మా ఆయన్ని టెంకాయ కొట్టు అని అడిగాను. వద్దులే నువ్వే కొట్టు అని చెప్పారు. ఎందుకంటే మామూలుగా స్వామి దగ్గర చూపిస్తాం కదండి ఏ రోజు మంచి రోజు పాలు పెట్టడానికని. అందుకని స్వామిని అడిగితే నా పేరు మీద మంచిగా వచ్చిందని చెప్పారు. అంటే ఆ రోజు 4వ తేదీ నా పేరు మీద మంచిగా వచ్చింది, ఫ్రైడే. అందుకనేసి నువ్వే కొట్టు అన్నాడు. సరే అని నేనే కొట్టాను. అక్కడ చిన్న రాయి ఉండింది, టెంకాయ కొడుతుంటే నా చేయి తగులుతుంది కానీ టెంకాయ మాత్రం పగలడం లేదు. సుమారుగా అంటే ఒక 6-7 ఏట్లు వేసినాను. నా చేయి పగిలిపోతుందేమో అన్నట్లు అనిపించింది. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను. ఇప్పుడైతే హారతి ఇస్తున్నాను, కర్పూర హారతి. ఇలా గడప కూడా అల్లుకేసుకొని ఇలా గడపకి కూడా హారతి ఇస్తున్నాను. చాలా అంటే చాలా వరస్ట్గా ఉండిందండి హౌస్ అయితే. క్లీన్ చేసామంతా. చాలా అంటే కాంపౌండ్ లోపల చాలా ప్లేస్ ఉంది, అంతా నీట్గా కడిగేసాం సందులో అంతా. ఇప్పుడైతే ఇలా కర్పూరం అయితే వెలుగుతూ ఉంది. మా పాప అయితే హారతి తీసుకుంటూ ఉంది. మా పాప లేస్తుందో లేదో అంటే నాకు అదొక సెంటిమెంట్ అండి. మా పాప ఊర్లో ఉండింది, ఇంట్లోకి పోవాలని ఇలా కొత్త ఇంట్లోకి. మా పాపనైతే ఊరు నుంచి రప్పించాను. మా చెల్లి వస్తుంటే రా అని పిలుచుకోరా అని చెప్పాను, లేదంటే వచ్చిండేది కాదు మా పాప. ఇప్పుడైతే పాలు పొంగించడానికి స్టవ్ అయితే ఓల్డ్ హౌస్లోనే ఉందండి. ఎందుకంటే అది ఇక్కడికి తెచ్చామనుకోండి, ఇక్కడ వంట సరుకులు ఏం లేవు కదా, వంట చేసుకోవడానికి ఇబ్బంది అవుతుందని మా ఆయన ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ ఉంటే వాళ్ళ దగ్గర అయితే స్టవ్ అయితే తీసుకున్నాము. ఇలా అయితే పాలు పొంగించాము. ఇలా 3 సార్లు వచ్చేంత వరకు పాలు పొంగించామండి. పాలు అయితే బాగానే పొంగాయి, కానీ ఏ పక్క పొంగితే మంచిదో నాకైతే తెలీదు. ఇక్కడైతే పాలు పొంగించి అక్కడ కూడా ఆకు ఒక్క పెట్టాను, మళ్ళీ అంటిస్తున్నాను. ఈ పాలు అయితే పాయసం చేసుకుంటే మంచిదంట, ఏదో ఒకటి చేయాలంట దీంతో. అందుకనేసి నేనైతే పాయసం చేద్దామనుకుంటూ ఉన్నాను. పాలైతే ఇలా పొంగబెట్టేసాము, పాత్రకు కూడా బొట్లు పెట్టేశాను. పాలైతే ఇలా 3 సార్లు పొంగాయండి. మా ఆయన 3 సార్లు పొంగాయి కదా ఇంకా చాలులే అన్నాడు. ఇప్పుడైతే వీటితో పాయసం అయితే చేసేసానండి. పాయసం చేస్తున్న వీడియో అయితే మీకు చేయలేదు. ఇలా పాయసం అయితే చేసేసుకున్నాము. ఫైనల్గా చూడండి, పూజ రూము ఇలా పూజ అయితే చేసుకున్నాం మేము. ఇంకా పాయసం తినే టైం అండి ఇది. పాయసం అయితే చాలా బాగా కుదిరిందండి. అంటే 1 లీటర్ పాలు అయితే వేసాను. 1 లీటర్ పాలు వేసి అసలు వాటర్ వేయకుండా చేశానండి. చాలా బాగుంది పాయసం అయితే. ఇలా కప్పుల్లో వేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా